బడ్జెట్ డేట్ దగ్గర పడింది. ఎన్నికల ఏడాది కావడంతో మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టబోతోంది కేంద్రం. మరి ఈసారి మోడీ సర్కార్ ఎన్నికల తాయిలాలు ప్రకటిస్తుందా? మధ్యతరగతి వేతన జీవులపై ఈసారైనా కరుణ చూపుతుందా? అంటే వేతన జీవులు ఆసక్తిగా ఎదురు చూసేది ఆదాయ పన్ను మినహాయింపుల గురించే. గత కొన్నేళ్లుగా ఈసారైనా ఊరట కలిగిస్తారని ఎదురుచూడ్డం, ఆ తర్వాత నిరాశపడ్డం, మరో బడ్జెట్ కోసం ఎదురుచూడ్డం మామూలైపోయింది. కొత్త ఆదాయ పన్ను విధానం అంటూ కొద్దిపాటు మార్పులు చేయడం తప్ప పెద్దగా ఊరటనిచ్చిందైతే ఏమీ లేదు. ఈసారి ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో కూడా నిర్మలమ్మ పెద్దగా ఊరటనిచ్చే అవకాశాలు కనిపించడం లేదు. చిన్న చిన్న పన్ను మినహాయింపులను మాత్రమే ప్రకటించొచ్చని, భారీగా ఊరట ఉండబోదని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఓటాన్ అకౌంట్ కావడంతో భారీ ప్రకటనలు ఉండబోవు అంటున్నారు. ప్రస్తుతం పాత పన్ను విధానంలో 7 స్లాబులుండడంతో కాస్త గందరగోళం నెలకొంది. దీంతో వాటిని కాస్త కుదించొచ్చు. కొత్త పన్ను విధానంలో మరికొన్ని మార్పులు చేయొచ్చు. అదే సమయంలో పన్ను ఎగవేతలు లేకుండా మరికొన్ని సంస్కరణలను ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా మన లావాదేవీలన్నీ ఎప్పటికప్పుడు ఆదాయ పన్ను శాఖకు చేరుతున్నాయి. అడ్వాన్స్డ్ డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను సమర్థంగా వినియోగించుకోవాలని కేంద్రం భావిస్తోంది. గ్రామీణ ప్రాంతాలను ఆకట్టుకునేలా ఈసారి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు పెంచేలా కొన్ని ప్రోత్సాహకాలు ప్రకటించొచ్చు. అలాగే సేవా, రసాయన రంగాలకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు PLIను ప్రకటించొచ్చని భావిస్తున్నారు. గత కొన్నేళ్లుగా ప్రత్యక్ష పన్నుల వసూళ్లు పెరుగుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో అంచనాల కంటే 1,00,000 కోట్లు ఎక్కువే వసూలవుతాయని భావిస్తున్నారు. కాబట్టి కొన్ని రంగాల్లో ప్రోత్సాహకాలు ఇచ్చే అవకాశాలున్నాయి. మొత్తంగా చూస్తే వేతన జీవులు బడ్జెట్పై పెద్దగా ఆశలు పెట్టుకోకపోవడం బెటర్ అంటున్నారు ఆర్థికవేత్తలు.